ఏ కష్టానికి మనకి ఏ కష్టం వస్తే ఆ కష్టాన్ని అనుభవించి జయించేవారు వచ్చి మనకు చెప్తేనే మనకి ఏం కలుగుతుంది? ఆదరణ కలుగుతుంది. దేవుడు ఏం చేశాడంటే తెలుసా, మన జీవితంలో మన బ్రతుకులలో ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు వచ్చినా, వేదన వచ్చినా, దుఃఖం వచ్చినా, అనారోగ్యం వచ్చినా, అప్పుల సమస్య అయినా, పాపమే నిన్ను వేలినా సరే, అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు పడిపోయావా, కృంగిపోయావా, లేవలేని స్థితిలో ఉన్నావా, నా బ్రతుకు ఇంకా వ్యర్థము, ఇంకా నేను బ్రతకుడు వేస్ట్ అని అనుకుంటున్నావా, ఇదిగో నిన్ను బలపరచడానికి ఆయన ఒక గొప్ప సాక్షి సమూహాన్ని ఉంచాడంటే నీ నిమిత్తము. దేవునికి స్తోత్రం. లేలయా, గొప్ప సాక్షి సమూహం. వారు ఎక్కడున్నారు? వారు ఎక్కడున్నారో తెలుసా? బైబిల్లో ఉన్నారు. గొప్ప సాక్షి సమూహాన్ని బైబిల్లో పెట్టాడు. వారు మనల్ని చూస్తున్నారంట, వారు మనతో మాట్లాడుతున్నారంట. అయ్యా ఎక్కడున్నారయ్యా, నాకు కనపట్లేదంటే నువ్వు బైబిల్ దగ్గరకు వచ్చి ప్రతి పేజీ తిరిగైతే ఒక సాక్షి కనిపిస్తాడు నీకు. బైబిల్ పేజీలో నుంచి ఒక సాక్షి మనతో ఏం చేస్తున్నారు? మాట్లాడుతున్నారు. బైబిల్లో నుంచి మనల్ని చూస్తున్నారు, బైబిల్లో నుంచి మనతో మాట్లాడుతున్నారు. నీకు ఏ సమస్య వచ్చిందో ఆ సమస్యను అంతకు ముందు అనుభవించేవారు బైబిల్లో ఉన్నారు, కానీ ఆ సమస్య నుంచి మళ్ళీ బయటపడి మనతో సాక్ష్యం చెప్పుతున్నారు. గొప్ప సాక్షి సమూహము ఈ జీవము కలిగిన గ్రంథంలో ఉన్నారు. వారందరినీ దేవుడు మన కొరకు ఉంచాడంట, నీతో మాట్లాడటానికి, నిన్ను ధైర్యపరచటానికి, నీకు ఆదరణ ఇవ్వటానికి. ఇక్కడికి రావాలా? లోకంలో ఎదగకో, నాకు ఎవరు ఆదరణ ఇస్తారు, నన్ను ఎవరు బలపరుస్తారు, ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి నాకు ఎవరు సలహా ఇస్తారని లోకంలో ఎదగకో, లోకంలో ఎవరు లేరు. ఇదిగో జీవ గ్రంథము దగ్గరికి వచ్చి ఎదుకో.